యాక్షన్ చేయించింది తనని తెలుసు, దాన్ని చేయించింది ఎవరు తెలియట్లా అని అమరాన్ని అదే సార్ అలాగంటారు. అంతరాలు మీ ఇంట్లో ఉంది కానీ ఎస్ అని మాటకి ఏంటి మా ఇంట్లోనా ఏమంటారు అని అమర్ అనగానే ఆ రోజు అప్పట్లో మీ భార్య యాక్షన్ జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసింది అంతా నేనే సార్ అని విషయంలో అది యాక్షన్ కాదు ప్రీ ప్లాన్ మర్డర్ అని తెలిసింది అని చేయించింది ఎవరో కాదు మీ వైఫ్ ఫ్రెండ్ మనోహరి అని ఎస్ఎన్ మాటకి అందరూ ఒకసారి షాక్ అయిపోతుంటారు. పక్కన మనోహరి అని విని షాక్ అవుతాడు. ఇంకా చిత్తగొప్పి అలాగే మార్షిని చూస్తూ ఉంటారు. అవునని చెప్పి తలెత్తూ ఉంటారు. ఇంకా చిత్తగొప్పి చాలా సంతోషపడుతూ ఉంటారు. అంటే ఇప్పటికైనా అమర్కి నిజం తెలిసింది, మనోహరి కుట్రంతా బయటపడింది అని చెప్పి అనుకుని చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా అమర్ ఆయమైన చూస్తూ ఉంటాడు. ఇంకా మనకి ఏం చేయాలి అర్థంగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. వాట్ నా ఆవిడని చంపించింది మనోహరియా అని చెప్పి అమర్ అనగానే అవును సార్ అని మా విచారణలో ఆవిడని తెలిసింది అని ఎస్ఐ అన్నమాట. అమర్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా ఆ విషయం మీకు చెప్పని చెప్పి మేము హైదరాబాద్ వచ్చాము అని మొత్తం చెప్తూ ఉంటారు. కానీ మీ ఇంట్లో బాగుంది మేడం మీకు చెప్పొద్దన్నారు అని చెప్పి ఎస్ఐ మాటలు అమర్కి అర్థం కాదు. ఆయన చూస్తూ ఉంటాడు. ఏంటి బాగి మీకు చెప్పొద్దా అని ఎందుకు అమర్ కంగారు అడుగుతూ ఉంటారు. అవును సార్ అని చెప్పేసి ఇంకా జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటారు. ఏంటి మేడం మీరు చెప్పేది ఏంటి అమరైనా చెప్పొద్దంటారు ఏంటి అని ఎస్ఐ అనగానే వద్దు చెప్పొద్దు అని బాగి అని అదేంటండి అని చెప్పి ఎస్ఐ అనగానే ఎందుకంటే తను మా అక్క ప్రాణ స్నేహితురాలు, అలాగే తను ఎంతో నమ్మకించారు. అదని తెలిస్తే ఆయన తట్టుకోలేరు. తన భార్య ప్రాణ స్నేహితురాలే కసాయిలాగా మారి ప్రాణం తీసిన తెలిస్తే ఆయన భరించలేరు అని బాగి అని మాటకి అందుకని మీ అక్కని చంపిన దాన్ని మీ ఇంట్లో పెట్టుకుంటారు ఏంటి ఎస్ఐ అనగానే తన స్నేహితురాలు తన ఇంట్లో అని చెప్పేసి మా అక్క కోరిక సార్, అలాగని మా ఆయన కూడా మా అక్కకు మాట ఇచ్చారు అంటే తన మాట ఇచ్చిన దానికి కట్టుబడి ఉంటారు అని భాగంగానే చూడండి మీ ఆయన ఏం తెలుసుకోకపోతే అది మీకు కూడా ప్రమాదం అవుతుంది అని పైగా ఇంట్లో పెట్టుకుంటున్నారు ఎస్ఐ అనగానే నాకు నేను కాపాడుకుంటాను సార్, మనోహర్ తప్పుతో పశ్చాత్తాపడే రోజు ఎదురు చూస్తున్నాను, దయచేసి అప్పటి వరకు మీరు అసలు ఆయనకేం చెప్పొద్దు అని చెప్పి బాగా రిక్వెస్ట్ చేసిన విషయం అంతా ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఇంకా అమర్ ఆయమైన ఉంటాడు. అసలు షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మనోహర్ ఇంత ద్రోహం చేసిందా అని అనుకుంటూ అలాగే మౌనంగా ఉంటాడు. ఇంకా మనోహర్ కూడా విని పక్కన షాక్ అయిపోతుంది, డౌట్పోతూ ఉంటుంది. ఇప్పుడు అమ్మకి మొత్తం తెలిసిపోయింది కనుక బతకడం చెప్పి బయట చూస్తూ ఉంటారు. సార్ అది బాగా చెప్పారు, అప్పుడే మీకు ఇంకా విషయం చెప్పండి నేను కాంబుచ్చానని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటారు. మీకు మనోహర్ మీద నమ్మకం గౌరవం పోకూడదని చెప్పేసి అలాగే మీ భార్యకి ఇచ్చిన మాట తప్పకూడదని చెప్పేసి బాగి గారు అలా చెప్పించారు సార్ అని చెప్పేసి ఇంకా ఆ రోజు బాగి గారు చెప్పేసరికి నేను అసలు ఏం మాట్లాడ క్లోజ్ చేశాను సార్ అని చెప్పి బాగి చెప్పిన విషయం అంతా చెప్తూ ఉంటారు. ఎంత పనిచేసారు బాగి ఏంటి నా కోసం మెకగా చంపిన అంతకన్నా క్షమిస్తావా, అసలు నేను తెలుసుకోవడం ఆ మన నువ్వు భరిస్తున్నావా అని చెప్పి ఇంకా అమర్ ఇంకా తనలో తను అనుకుంటూ ఉంటారు. అంటే ఎట్టకేలకి అమర్కి నిజం తెలిసింది కదా ఆ దుష్ట బాల గురించి సంస్థ మొత్తం తెలిసిపోయిందిగా అని చెప్పేసి చిత్రగుప్త అనగానే ఏ చిత్రగుప్త అమర్ కంటే నువ్వెక్కువ సంతోషిస్తున్నావు ఏంటి మహర్షి అన్న మాటలకి అసలు ఈ రోజు కోసమే కదా నేను ఎన్నో రోజులుగా నేను ఆలోచిస్తున్నాను. అసలు ఆ దుష్ట బాల చేసిన పనులు అన్నీ ఎన్ని కావు మహర్షి, మా ప్రభు చేతిలో యమపాసము మా చేతిలో పాప ఉన్నా సరే మేము ఏం చేయలేకపోయాం కదా, ఈ దుష్టబాలు చేసే ద్రోహాలు ఘోరాలు అన్ని మేము చూస్తూనే ఉండిపోయాం కదా అని చిత్రగుప్త అనగానే ఇప్పుడు మాత్రం ఏం చేయగలలే అని చెప్పి మహర్షి మాటలకి మహర్షి ఇప్పుడు అమేంద్ర ఏం చేస్తాడు, ఇప్పుడు ఆ మనోహర్కి తగిన శాస్త్ర చేస్తాడా అని చెప్పి చిత్రగుప్త ఆడుతూ ఉంటారు. చూడు అలా అయిందనుకో ఆ మనోహర్కి నరకం కంటే ఇక్కడ చాలా కష్టాలు పడాలి, శిక్ష పడాలి, అరుంధతి ఆత్మ సంతోషిస్తుంది అని చెప్పి చిత్రగుప్త ఆలస్యంగా మాట్లాడుతుంటారు. నారాయణ నారాయణ అని చెప్పి మహర్షి అని నవ్వుతూ ఉంటారు. అదేంటి మహర్షి ఎందుకలా నవ్వుతున్నారు అని చిత్రగుప్త అనగానే నువ్వు ఎంత అల్ప సంతోష చిత్రగుప్త, పాపులు నెల లెక్కించేసి నీ ప్రభుత్వ శిక్షలు వేయించాడు, నువ్వు ఏంటి ఒక పాపికి భూలోకం శిక్ష అని చెప్పేసి నువ్వు తొందరపడుతున్నావు ఏంటి అని మహర్షి అని మాటలకి ఆ దుర్మార్గాలు చేసిన పాపాలు ఘోరం మామూలు కాదు కదా, అంత దారుణంగా చేసింది అమరేంద్ర ఇప్పుడు నిజం తెలిసిపోయింది కాబట్టి ఆ బాధ శిక్ష పడాలి అని చిత్రగుప్త అనగానే అదేంటి చిత్రగుప్త నీకు ప్రకృతి ధర్మం తెలుసుకోవడం అన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నావేంటి, జన శిక్ష మధ్య వ్యవధి ఏమీ ఉండదు అని చెప్పి మహర్షి మాట అంటే ఏంటి అమరేంద్ర తెలిసినా సరే మనోహర్ని శిక్షించదా ఏంటి ఏం జరుగుతుందని చెప్పి చిత్రగుప్త కంగారు పడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే వాస్తవానికి అదే జరగాలి, దాని విధి సంకల్పం
వేరేలాగా ఉంది అని మహర్షి అనగానే ఏంటి ఇది సంకల్పమా మరోలాగా ఉందా ఏంటి మహర్షి అని చిత్రగుప్త అన్న మాటలకి మనం ఏమనుకుంటున్నాం తప్పు చేసిన శిక్ష అని చెప్పి మనం ఎంతో అనుకుంటాం కదా కానీ ఆ దృష్టిలో ఏమో తప్పించుకో అనుకుంటారు కదా చిత్రగుప్త అని చెప్పి మహర్షి మాటలకి చిత్రగుప్తకి అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు ఏమంటున్నారు చెప్పి అడుగుతూ ఉంటాడు. మళ్ళీ మనం తప్పించుకోబోతుంది అని మహర్షి అన్న మాటలకి ఏంటి మళ్ళీ తప్పించుకుంటుందా అని చిత్రగుప్త అన్న మాటలకి అంటే ఆ తప్పించుకోవడం వల్ల అమరేంద్రకి మళ్ళీ ప్రమాదం సంకల్పిస్తుంది అని చెప్పి మహర్షి మాట చిత్ర షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ప్రమాదం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ అమర్కి ఏం అర్థంగా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. చాలా కోపం చేస్తాడు. ఏంటి ఎన్నాళ్ళు నా పక్కనే ఉండి ఇంత ద్రోహం మోసం చేసిందా బావి తీసుకోవడం నిజం చెప్పలేని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ మనోడు చాలా టెన్షన్ పడిపోతాడు. ఇంకా భయపడిపోతాడు. ఇంకా ఏం చేయాలి అనుకుంటూ ఉంటుంది. అమ్మని ఇంకా ఏం మాటలు మౌనంగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా బాధపడుతూ ఉంటారు. ఇదేంటి సారేంటి బండెక్కొని నడుచుకుంటూ వెళ్తున్నారు ఏంటి డిస్ట్రిక్ట్గా సీరియస్ అవుతారేమో అని చెప్పి డ్రైవర్ అనుకుంటూ అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇంకా ఎస్ఐ ఇంకా చాలా బాధపడుతూ ఇంకా అలా చూస్తూ ఆ డ్రైవర్ ఇంకా వెనకాలే వెళ్తూ ఉంటారు. నా భార్యని అసలు చంపింది ఎవరు చెప్పు అని చెప్పి బాబ్జీని అమర్ అనడం అలాగే మనోడి పేరు చెప్పడం ఇంకా అమర్ అన్ని గుర్తించుకుంటూ షాక్ అయిపోతుంటాడు. ఇంకా చాలా బాధపడుతుంటాడు. అలాగే ఎస్ఐ మాటలు గుర్తించుకుంటూ ఉంటారు. మీ వైఫ్ ఫ్రెండ్ మనోరే మీ భార్యని చంపింది అని చెప్పేసి ఎస్ఐ మాటలు ఇంకా అమర్ పదే గుర్తించుకుంటూ ఉంటారు. ఇంకా అసలు తనకేం అర్థం ఆయమని అంటారు. ఆ రోజు అరుంధతి చావు కారణం తన అనమాట అంటే బావి మీద గుండెట్టిందంట మనోరే అనమాట అని చెప్పేసి అన్ని ఒకటారు అన్ని గుర్తించుకుంటూ ఉంటారు. అంటే బావి మీద చంపడానికి ప్లాన్ చేసిన మనోహరి అనమాట అంటే అమర్ ఒకటారు అన్ని గుర్తించుకుంటూ ఉంటారు. ఏమండి మీకు ఒక విషయం చెప్పాలా అని చెప్పి ఆ రోజు బాగి వచ్చి అనడం అలాగే అమర్ ఆపు అని చెప్పి అంటాం. ఏమండి అక్క చంపింది ఎవరో మీకు తెలిసిపోయింది కదా అలాగే కనీర్ బాయ్ ఎవరో మీకు తెలిసిపోయిందా అని చెప్పేసి ఆ రోజు బాగి చాలా ఆరాటంగా అరవడం అలాగే ఆ రోజు కాశ్మీర్కి వెళ్ళినప్పుడు జరిగిన విషయాలు అన్ని ఒకటన్నీ గుర్తించుకుంటూ ఉంటారు. అలాగే లాల్ సింగ్ కూడా అమరేందర్ భార్య ఈ కార్లో ఉంది అని చెప్పేసి చెప్పిన విషయాలు అన్ని అమరొకటి అన్ని గుర్తించుకుంటూ ఉంటారు. అంటే మనోడు ఆ రోజు కోల్కతా వెళ్ళదన్నమాట అంటే మమ్మల్ని ఫాలో చేసుకుంటూ రంగీతో వచ్చింది మనోడు అనమాట అని చెప్పేసి ఇంకా అమ్మ గుర్తించుకుంటూ ఉంటారు. ఇదిగో ఆ రోజు అమ్మని కూడా బెదిరించడం అలాగే మీ ఫ్యామిలీ థ్రెట్ ఉంది ఇదిగో తన ఫోన్ చేసి చెప్పింది అని చెప్పేసి అంటే అన్నీ చేసిందంతా మనోరి అనమాట అని చెప్పి అమ్మ ఒకటి అన్ని సహాయం గుర్తించుకుంటూ ఉంటాడు. మనోరి అన్ని పక్కన అన్ని గమనిస్తాడు. ఇంకా మనోరి మీద చాలా కోపం చేస్తుంది. అలాగే అంజని ఆ రోజు రణవీర్ కిడ్నాప్ చేసిన ప్లాన్ అంతా మనోరి అనమాట అని గుర్తించుకుంటూ ఉంటారు. ఇంకా అమర్కి అర్థం కాదు. అలాగే రణవీర్ కూడా తను నీకు బాగా తెలుసు అలాగే నీ పరిచయం ఉన్న వ్యక్తి నువ్వు పెద్ద క్లోజ్గా చూస్తున్న వ్యక్తి అని చెప్పి రణవీర్ సలహా ఇవ్వడం అలాగే ఆ రోజు రణవీర్ వెళ్ళి మనోహర్గా డ్యాన్స్ చేయడం ఓవరాల్గా అన్ని గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా అమర్కి మనోహర్ చాలా పాపం. అమర్ ఇంకా ఎస్ఐ కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి అని కానీ రణవీర్తో మాట్లాడాలి ఫోన్ ఇవ్వు అని అమర్ అంటే ఒక నిమిషం ఆగండి సార్ అని చెప్పేసి ఇంకా ఎస్ఐ ఇంకా ఫోన్ ఇస్తూ ఉంటాడు. ఇంకా రణవీర్ ఒకసారి ఫోన్ తీసుకుంటూ ఉంటాడు. మనోహరే కదా నీ భార్య అని అమర్ మాటలకి ఒకసారి రణవీర్ షాక్ అవుతుంటాడు. ఇంకా అలా మౌనంగా ఉంటాడు. పక్క నుండి మనోహర్ విని షాక్ అయిపోతుంది. అబ్బా నువ్వు చాలా స్మార్ట్ కదా అమరేంద్ర అని పొగుడుతూ చిన్న క్లూ యోగని భలే కనిపెట్టేసావే ఎస్ ఆ మనోహరే నా భార్య చాలు తను ఎక్స్ వైఫ్ అని ఇంకా రణవీర్ అన్న మాటలకి ఇంకా అమర్ గుండెల్లో నిప్పులు చెలరేగుతూ ఉంటాయి. ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది. ఇన్నాళ్ళు నీ పక్కన నన్ను కాపాడింది తను కాపాడుకుంది నీ వైఫ్ తెలిసింది ఇక నా కూతురు తెలియాలి చెప్పు అమరేంద్ర అని రణవీర్ అనగానే నాకు ఒక విషయం తెలియాలి అని మనోడు ఇదంతా చేసింది అని అమర్ అనగానే ఏంటి అమరేంద్ర ఇంకా నిజం తెలిసినాడు ఇంత చిన్న లాస్ కనబట్టలేకపోతున్నావా ఏంటి రణవీర్ అనగానే నాకు నేను నిజం తెలియాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. వెరీ సింపుల్ మనోడికి నువ్వంటే ఇష్టం అని రణవీర్ మాట అమర్కి ఇంకా కోపం వస్తుంది. షాక్ అవుతూ ఉంటారు. ఇదిగో నువ్వేమో అరుంధతిని పెళ్లి చేసినావు అప్పుడు స్టార్ట్ అయింది ఆ మనోహరి పాట అంతా అని రణవీర్ అంటూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా అమర్ అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ రోజు అనుకోక అరుంధతి చూడడం అలాగే నాకు ఈ అమ్మాయి నచ్చింది ఈ అమ్మాయిని పెళ్లి చేసిన చెప్పేసి అమ్మకి ఒకటారు అన్ని గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా మనోహరి ఎంత కుట్ర చేసిందా అని చెప్పి అనుకుంటూ వింటూ ఉంటాడు. అన్ని ఒకదాని తర్వాత అన్ని గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. చాలా బాధపడుతూ ఉంటాడు. కాకపోతే నువ్వేమో అరుంధతిని పెళ్లి చేసుకున్నావు అని చెప్పి జరిగిన విషయం అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత అమర్ అన్ని గుర్తెచ్చుకుని బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత నీకు అరుంధతికి పెళ్ళైపోయి పిల్లలున్నా సరే మనకు నీ మీద ఇష్టం తగ్గలేదు అని చెప్పి నన్ను ఆ ఇష్టంగా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మాకు బిడ్డ పుట్టింది ఇష్టం లేకుండానే ఇంకో బలవంతంగా కన్న బిడ్డను వదిలేసి
మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది అని చెప్పి ఇంకా మొత్తం అంతా అదే పనిగా రణవీర్ గుర్చేస్తూ ఉంటాడు. ఇంకా అమర్ ఒక తర్వాత అన్ని గుర్తెచ్చుకుంటాడు. అంటే అరుంధతి జరిగిందంతా ప్రమాదం అనమాట, పక్కా ప్లాన్ వేసి మనోజ్ చేయించిందనమాట అని చెప్పి ఇంకా అమర్కి అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నువ్వు అరుంధతి చేసిన ప్రామిస్ అడ్డు పెట్టుకొని మీ ఇంట్లో పాతిపోయింది అని రణవీర్ అన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. ఇంకా అమర్ తర్వాత అన్ని గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. తను వెళ్ళేదాకా మీరు తను వెళ్ళిపోతే చెప్పండి, అలాగని నాకు మాట ఇవ్వండి అని చెప్పి, నా స్నేహితుల మీద ప్రేమతో అడుగుతుందని చెప్పి మాట ఇవ్వండి అని చెప్పి ఆ రోజు అరుంధతి అడిగిన విషయం అంతా గుర్తెచ్చుకుంటాడు. అది తన మాటను గుర్తెచ్చుకొని అమర్ ఇంకా అన్ని గుర్తెచ్చుకుని బాధపడుతూ ఉంటాడు. ఇదిగో అమర్, నాకు నా కూతురు కావాలి, అలాగే నా ఆస్తి కూడా కావాలి, మనోరి కావాలని చెప్పేసి నేను తిరిగి వచ్చాను. కానీ నా కూతురు ఎక్కడుందో ఆ మనోరి కూడా ఏమీ తెలియదు, దాని గురించి అన్ని నిజాలు తెలిస్తే నన్ను నుండి ప్రతిసారి కాపాడుతుంది. ఇప్పుడు నీకు మొత్తం అర్థమైనట్టుందిగా, ఇప్పుడు చెప్పు అమరేంద్ర, నా కూతురు ఎక్కడుంది అని చెప్పి రణవీర్ అడుగుతుంటాడు. కానీ అమర్ మాత్రం ఏం మాట్లాడు. ఇంకా ఫోన్ పెట్టచ్చు. అమర్ అరే అమరేంద్ర, నీకు కావాల్సిన వెళ్ళి నాకు కావాలి చెప్పవేంట్రా, అరే నేను వదలను అని చెప్పేసి ఇంకా రణవీర్ ఆశపడుతూ ఉంటాడు. ఇంకా ఎస్ఐ తన చేతుల్లో ఫోన్ లాగేసుకుంటూ ఉంటాడు. నోరు మూసుకొని కామ్గా ఉంటాడు. ఎన్కౌంటర్ చేస్తా అని చెప్పి ఎస్ఐగా, ఏంటి నన్ను ఎన్కౌంటర్ చేస్తావా, నేను ఎవరిని తెలుసా అని చెప్పి రణవీర్ అరుచుకుంటూ ఉంటాడు. కానీ ఎస్ఐ నడుకుంటూ వెళ్ళిపోతుంటాడు. రే అని చెప్పేసి ఇంకా రణవీర్ ఆశపడుతూ ఉంటాడు. ఇంకా అమ్మ మీద చాలా కోపం వస్తుంది. అక్కడ చిత్రగుప్తుడు అలాగే మార్చి అలాగే అమ్మని చూస్తుంటారు. తప్పు చేసి అరుంధతి ఆ మన ప్రాణం అనుకున్నాను తప్ప నీ ప్రాణం తీసి అంతకని చెప్పి నేను అనుకోలేదు అని చెప్పి ఇంకా అమర్ చాలా ఆశపడుతున్నాడు. నా గురించి మొత్తం అంతా అమరంగా తెలిసిపోయింది కదా, ఈ బస్సులో నన్ను బతుకు నువ్వు, ఇదిగో నన్ను చంపేస్తామని చెప్పేసి నాకు అర్థమవుతుంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటుంది. ఇదిగో అసలు నువ్వు నా బాధను చంపిన హంతకం తెలియక నేను అవసరం ఇంట్లో పెట్టుకున్నాను, నేను అసలు క్షమించను అని చెప్పేసి కానీ ఇంకా అదే పని అమర్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా నాకు అర్థమైంది, నన్ను ఇంకా అమ్మర్ నన్ను పసినాడుగా నీతో కలిసి బతలేను, నీకు అసలు నువ్వు నాకు నువ్వు కూడా ఎవరికి దక్కకూడదు అని చెప్పేసి మనం ఆశ అనుకుంటూ ఇగో నిన్ను కూడా ఆరోగ్యకి పంపిస్తాను, గుడ్ బై అమర్ అని చెప్పి మనోరు అనుకుంటూ చాలా ఆరోగ్య పడుతుంది. అతను గమనిస్తూ ఉంటాడు. ఇంకా చాలా ఆలస్యంగా ఇంకా స్టార్ట్ చేస్తూ ఉంటుంది మనోహరి. చిత్రగుప్తు మాత్రం అదే పనిగా అమర్ని గమనిస్తూ ఉంటాడు. అలాగే మనోహర్ని గమనిస్తూ ఉంటాడు. మనోహరి చాలా ఆలస్యంగా కార్ స్టార్ట్ చేసి కాబోతుంది. ఇదిగో మహర్షి చూసావా, అమర్కి తను కీడు శంకిస్తుంది, చూసావా తనకి చీడు చేయబోతుంది అని చిత్రగుప్తుని మాటలకి తన తప్పుని కప్పెట్టుకోవడానికి చేస్తుంది అని మహర్షి మాటలు. అదేంటి, ఇదే చోట ఆ రోజు అరుంధతి బాలిక చనిపోయింది కదా అని చిత్రగుప్తుని మాటలకి బాగా చనిపోయిన చోటే భర్త కూడా ప్రమాదం జరగబోతుంది అని చిత్రగుప్తు అంటూ ఉంటారు. చూడు విధి విలాసి ఎంత తెలుసా అని చెప్పి మహర్షి మాటలు మార్చి ఇది దారుణం కదా అని చెప్పి చిత్రగుప్తు అంటూ ఉంటారు. ఇంకా మనం చాలా ఆవేశంగా చాలా ఫాస్ట్గా ఇంకా కార్ స్టార్ట్ చేసి వస్తుంది, దూసుకొస్తుంది. అమరేంద్ర వెనక చూడు, నీకు చాలా ప్రమాదం చెప్పి చిత్రగుప్తు అరుస్తూ ఉంటాడు. కానీ అమర్ మాత్రం చాలా కోపం వస్తుంది. మనవరు మాత్రం చాలా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసుకుని వస్తూ ఉంటుంది. అమరేంద్ర అని చెప్పి చిత్రగుప్తు వెళ్ళి కాపాడిపోతూ ఉంటాడు. చిత్రగుప్త ఏం చేస్తావు నువ్వు, ఆగు అని చెప్పి మహర్షి ఆపుతూ ఉంటాడు. అక్కడ అమరేంద్రకి మనవరు వాళ్ళకి చాలా ప్రమాదం కదా అని చెప్పేసి చిత్రగుప్తు భయపడుతూ ఉంటాడు. అమరేంద్ర ఏం చేసినా చూస్తూ ఉండు అని చెప్పి మహర్షి మాటలు పాప అమ్మకి చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్పి చిత్రగుప్తు మాటలకి ఇదిగో చిత్రగుప్త ఏ మాటకి అర్థమవుతుందా, నువ్వేంటి సాధారణ మానవులాగా మాట్లాడతావేంటి, చూడు మనం కల్పించుకోకూడదు, ఇగో ఈ విషయంగా నీ ప్రభు తెలిసిందే అనుకో ఆయన కోపానికి నువ్వు గురవుతావు అని మహర్షి ఇంకా ఆపుతూ ఉంటాడు. ఇంకా మనోడు చాలా ఆవేశంగా వచ్చి ఒక్కసారిగా అమ్మని కార్తీ గుద్దేస్తుంది. అదంతా చిత్రగుప్తులు మహర్షి చూస్తుంటాడు. అలాగే కార్ డ్రైవర్ చూస్తుంటాడు. సార్ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అమ్మకి లోయలో పడిపోతుంటాడు. మనోడు అమ్మయ్య అని చెప్పి అనుకుంటూ ఒకసారి కార్ దిగి ఇంకా అంతా చూస్తూ ఉంటుంది. ఇంకా అమ్మ డొల్లుకుంటూ కింద అంతా గమనిస్తూ ఉంటుంది. ఇంకా అలాగే మనం చూసి అమ్మయ్య అని చెప్పి అనుకుంటుంది. ఇంకా అమ్మ శ్రోత పడిపోతుంటాడు, రక్తమరుగులు ఉంటాడు. మనం అలా గమనిస్తూ ఉంటుంది. చూసావా, చూడు ఎంత దారుణం వడగొట్టిందో అని చెప్పి మన గురించి మహర్షి అంటూ ఉంటాడు. చూడు నేను ఫస్ట్ చూస్తాను మహర్షి, తన కుట్రలు అన్నీ రోజు జరుగుతున్నాయి కదా అని అంటూ చిత్రగుప్తు కానీ నువ్వన్నీ తను చేసే ద్వారం చూస్తున్నావు కానీ మహర్షి మాటలకి పాపి చిరాయి అంటారు కదా, ఆ పాపి ఆయి తీరినప్పుడు మేమైనా ప్రభు కూడా ఏం చేయగలము, అప్పుడు దాకా చేసే అన్నీ చూస్తూ ఉండాల్సిందే కానీ చిత్రగుప్తు మాటలు నవ్వుతూ అంతేలే, మీరు కూడా నిమిత్తం మాత్రలే కదా, విధి అంశం తప్ప మీరు మాత్రం ఏం చేయగలరే అని మహర్షి మాటలు. నేను తక్షణం ఏమి చేయకపోవచ్చు మహర్షి, కానీ దుష్టబాలు మరణించిన మా లోకం వచ్చిందనుకో అప్పుడు తనకి కావాల్సిన శిక్షలు అన్నీ మేము మామూలుగా కఠినంగా వేస్తామని చెప్పి చిత్రగుప్తు మాటలకి
అప్పటి వరకు ఇవి రావడం అలాగే ఉంటాయి కానీ మహర్షి కానీ విధిని విధాతని మనం అసలు ఏమి చేయలేము కదా మహర్షి, మనం మాత్రం ఏం చేయడం చెప్పి చిత్రపు అంటూ ఉంటారు. ఈలోగా ఇంకా అంబులెన్స్ వస్తూ ఉంటుంది. ఇంకా అమర్ని ఇంకా అంబులెన్స్లో ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు. అమ్మ రక్తమరుగులు ఉంటారు. ఎక్కించండి ఫాస్ట్గా అని చెప్పేసి అమర్ని ఇంకా అదే పని కంగారు అంబులెన్స్ ఎక్కిస్తుంటారు. చా ఏంటి అమర్ని హాస్పిటల్ తీసుకెళ్తున్నారేంటి, అసలు ఉన్నారా పోయాడా ఏం తెలియట్లే అని చెప్పి మనోరు అంటే అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇంకా అలా చూస్తుంది. సార్ నేను కూడా సార్ అంబులెన్స్ వచ్చేసని చెప్పి డ్రైవర్ అంటూ ఉంటారు. సరే అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటారు. ఇంకా తర్వాత అమ్మని ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు. మన అంతా గమనిస్తూ ఉంటుంది. ఇంకా చూసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తుంది. ఇంకా అంబులెన్స్లో ఇంకా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా మనోరు అదే పనిగా చూస్తూ టెన్షన్ పడిపోతుంది. ఇదిగో మహర్షి మనోడు వెళ్దాం పద, అమరేంద్రకి హాస్పిటల్లో ఎలా సాయం జరుగుతుందో చూద్దామని చిత్రగుప్త మాటలు నారాయణ నామచంద్ర నవ్వుకుంటూ పద అలాగని చెప్పి మహర్షి అంటూ ఇదిగో అసలు ఆ జగన్నాథుడు ఏ మలుపు తిప్పుతాడు ఏంటో చూద్దామని చెప్పి మహర్షి అంటూ ఉంటారు. ఇంకా అలాగే హాస్పిటల్ అంబులెన్స్ తీసుకెళ్తూ ఉంటారు. రాత్రుడేమో కార్ క్లీన్ చేస్తుంటాడు. అప్పుడే ఫోన్ వస్తుంది. అదేంటి కొడకని ఎస్ఐ నాకు ఫోన్ చేసి అనుకుంటూ ఇంకా ఫోన్ వచ్చి సార్ చెప్పండి అంటూ ఉంటారు. రాత్రుడు అనగానే ఎస్ఐ అనమాట అవును సార్ చెప్పండి అని చెప్పి రాత్రుడు అనగానే ఏం నాకు చేశాను కానీ అంటే మీకు బ్యాడ్ న్యూస్ అని ఎస్ఐ మాటకి ఏంటి బ్యాడ్ న్యూసా ఏంటి సార్ ఏమైంది అని రాత్రి అంబులెన్స్ సార్కి యాక్షన్ అయిందని చెప్పి ఎస్ఐ మాటలకి ఏంటి అని రాత్రి కంగారు పడుతుంటాడు. అవును అంబులెన్స్ సార్ లోలో పడిపోయారు అని చెప్పి ఎస్ఐ మాటలు రాత్రి షాక్ పడుతుంది. ఏంటంటే మా సార్కి ఎలాగుంది అని చెప్పి రాత్రి ఇదిగో హాస్పిటల్ తీసుకెళ్తాం మాకు ఏం తెలియదు అని చెప్పి ఎస్ఐ సార్ మేము వెంటనే బయలుదేరుతాం మా సార్ జాగ్రత్త అని చెప్పి రాత్రి ఏడుస్తూ ఇంకా ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. ఇంకా అలా బాధపడితే బాగా చెప్పాలని చెప్పి కూలిపోతూ ఉంటారు. సరే మీకు ఫార్మాలిటీస్ అని పూజ చేసుకుని హాస్పిటల్ వెళ్తామని చెప్పి ఎస్ఐ అంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా రాత్రి కాలు చేతిలో టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అక్కడ మనోరు కూడా అదే పని అంబులెన్స్ ని ఫాలో అవుతూ ఉంటుంది.